హలో అండి, బాగున్నారా? ఈరోజు మీకు పచ్చి రొయ్యలు గోంగూర కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది చూస్తున్నారు కదా, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదండి. మీకు ఎలా తయారు చేసుకోవాలేంటో చూద్దాము. ఎప్పుడైనా సరే పచ్చి రొయ్యలు గోంగూరకి పెద్ద పెద్ద రొయ్యలు అయితే బాగుంటాయి. ఇది గోంగూర పచ్చి రొయ్యలు పచ్చిమిరకాయలండి. ముందుగా గోంగూరని శుభ్రంగా కడుక్కోవాలండి. నాకు ఇవి 3 కట్టలండి. గోంగూర 3 కట్టలు పట్టింది. గోంగూరని శుభ్రంగా వాష్ చేసుకుని దాంట్లో ఒక 7-8 పచ్చిమిరకాయలు వేసుకున్నాను. దాంతోపాటు ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు వేసుకుని అట్లాగ మూత పెట్టి మగ్గించుకోవాలండి. గోంగూర ఎక్కువైనా పులుపు ఎక్కువ అయిపోయి టేస్ట్ అనేది బాగోదన్నమాట. సరిపడా గోంగూర వేసుకుంటే సరిపోతుంది. 20 రూపాయలకి 3 కట్టలు వచ్చినాయి. ఇవి రొయ్యలండి. ఆల్రెడీ ఒలిచేసి తెమ్మని చెప్పాను మా వారిని, ఒలిచేసి తెచ్చారనమాట. ఇప్పుడు ఒకసారి వాళ్ళు సరిగ్గా క్లీన్ చేయారండి. ఇప్పుడు ఒకసారి ఈ రొయ్యల లోపల చిన్న చిన్నగా పేగలు అనేవి ఉంటాయి అన్నమాట. అవి ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి. చూసారు కదా, ఇట్లా క్లీన్ చేసుకోవాలన్నమాట. అట్లా చాక్తో అట్లా అన్నీ కొంచెం అట్లా అన్న తర్వాత అవి దాని లోపల ఉన్న పేగ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట. మన చేత్తో ఇట్లా పట్టుకుని తీసేయవచ్చు. రొయ్యలు చాలా బాగుంటాయి తినడానికి, కానీ అవి వలిసేసరికి మనకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో నీసు వాసన కూడా వచ్చేస్తుంది అనమాట. ఇల్లంతా అసలుకి రొయ్యలు వలిచిన వాసన అయితే చాలా డర్టీగా ఉంటుంది. ఇల్లంతా వచ్చేస్తుంది, చాలా హారబుల్గా ఉంటుంది అనమాట. నాకు అసలు రొయ్యలు వలచడం అంటే ఇష్టం ఉండదు, కానీ తింటాం. మనం వండుకున్న తర్వాత బాగా తింటాము. దాని వెనక మళ్ళీ ఎంత కష్టం ఉందో చూస్తున్నారు కదండి. ఇట్లా క్లీన్ చేసుకోవాలి. చూసారా, పేగ అనేది ఇట్లా బయటకు అనేది వచ్చేస్తుంది అనమాట. అట్లాగ మొత్తం క్లీన్ చేసుకోవాలండి. ఇట్లాగా ఫైనల్గా 2 గంటలు ఒలిచి నాకు నడుము నొప్పి వచ్చిన తర్వాత ఇట్లా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ రొయ్యల్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. పసుపు వేసుకుని వాష్ చేసుకుంటే కొంచెం మంచిదన్నమాట హెల్త్కి. ఏమైనా క్రిములు ఏమైనా ఉన్నా సరే పోతూ ఉంటాయి. ఒకసారి పసుపు వేసుకుని వాష్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి సాల్ట్ కూడా వేసుకుని వాష్ చేసుకుంటే చాలా మంచిదన్నమాట. ఇవి పచ్చిమిరకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట, ఉల్లిపాయలు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు బాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆ ఉల్లిపాయలు మగ్గుతూ ఉండగా జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర వేసుకొని కొంచెం అటు ఇటు లైట్గా తిప్పుకుంటూ ఉండాలి. నా నూనె చూసారా, బుడగలుగా వస్తుంది. ఇది పప్పు నూనె అండి. పప్పు నూనె అంటారు కదా, అది గానుగ నుంచి తెప్పించారనమాట. నాన్ వెజ్ కూరలకి పప్పు నూనె వండితే చాలా టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు రొయ్యల్ని కూడా మనం క్లీన్ చేసుకున్న రొయ్యల్ని యాడ్ చేసుకున్నాం అనమాట. ఇలా యాడ్ చేసుకొని మనము దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాను. ఉప్పు చూసుకుని వేసుకోండి. మనము ఆల్రెడీ గోంగూరలో కూడా వేసుకున్నాం. పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇవన్నీ ఈ 2 యాడ్ చేసుకుని అటు ఇటు తిప్పేసేసి గరిటతో శుభ్రంగా ఒకసారి మూత పెట్టేసుకోవాలండి. కొంచెం ఆ పచ్చి వాసన అనేది ఉంటుందన్నమాట. ఆ పచ్చి వాసన పోయేంత వరకు అటు ఇట్లు తిప్పేసేసుకుని మూత పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. రొయ్యలు ఎక్కువగా గోంగూర వేసుకుని వండుకుంటేనే చాలా బాగుంటుంది. చికెన్ గోంగూర కూడా వండుకుంటారు, చేపలు గోంగూర కూడా వండుకుంటారు. నాన్ వెజ్లో ఇవి చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్నది తీసానండి. చూసారా, ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది అల్లం వెల్లుల్లి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పేస్ట్ అనమాట. ఇవన్నీ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పుకొని ఆ నీరు ఏదైతే ఉందో ఆ నీరు మగ్గేంత వరకు కూడా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ గోంగూరలో నేను పచ్చిమిరకాయలు వేసాను. కారం చూసుకుని వేసుకోండి. కానీ నాన్ వెజ్కి అయితే ఎక్కువగానే కారం పడుతుందన్నమాట. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని మీరు యాడ్ చేసుకుంటూ ఉండండి. కారం యాడ్ చేసుకున్న తర్వాత శుభ్రంగా మళ్ళీ గరిటెతో తిప్పుకోవాలండి. తిప్పుకొని కొంచెం ఈ కారం ఈ రొయ్యలకి పట్టేంత వరకు
మళ్ళీ మూత పెట్టేసేసి మగ్గించుకోవాలండి. మా పిల్లలు గోంగూర వేస్తే తినరండి. ఈ స్టేజ్లోనే కొంచెం రొయ్యల కూర తీసి పక్కన పెట్టేసుకున్నానండి, అది మీ ఇష్టం. ఇప్పుడు గోంగూరని నేను దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఈ గోంగూరని నేను మిక్సీ పట్టుకున్నానండి. గోంగూరని పప్పు తిప్పుతూ ఉంటుంటే అక్కడక్కడ కొంచెం ఆకులు ఉంటున్నాయి, తినడానికి ఇబ్బందిగా ఉందని నేను మిక్సీ పట్టేశాను. మనం ఏవైతే మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఈ గోంగూరని ఈ రొయ్యల కూరలో యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ గోంగూరని యాడ్ చేసేసుకుని ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలండి. గోంగూర వేయకముందే రొయ్యల కూర తీసుకుని పక్కన పెట్టుకోవచ్చు, ఎవరైనా తినకపోతే గోంగూర నచ్చకపోతే అనమాట. ఒక 5 నిమిషాలు మగ్గితే చాలండి ఇట్లా గోంగూర అనేది. అప్పుడు గోంగూర రొయ్యల కూర రెడీ అవుతుందన్నమాట. చూసారా ఎలా ఉందో, చూస్తుంటే తినాలనిపిస్తుంది అనమాట. కానీ ఎందుకని ఈసారి నేను పిల్లలు తినరని చెప్పేసి రొయ్యల కూరని పక్కన తీసి పెడితే, కానీ మేము అందరం తినేటప్పుడు మా పిల్లలు కూడా మేము కూడా తింటా అని చెప్పేసి తినేసారనమాట. చూసారు కదండి, ఫైనల్గా గోంగూర రొయ్యల కూర అనేది రెడీ అయిపోయింది. గోంగూరలో ఐరన్ ఉంటుందన్నమాట. నాన్ వెజ్లోకి ఇలా గోంగూర వండుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. ఈసారి మా పిల్లలు కూడా తిన్నారండి. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ని సబ్స్క్రైబ్